ఈ ఇంటి పేరు వాళ్ళందరూ ఒక మందిరానికి పోతారు, ఆ కులం వాళ్ళందరూ ఒక మందిరానికి పోతారు, ఈ కులం వాళ్ళందరూ ఒక మందిరానికి పోతారు. అంటే మందిరానికి, కులానికి, మందిరానికి, పార్టీలకి, మందిరానికి, ఇంటి పేర్లకి సంబంధం ఏముందండి? మందిరం మానుకున్నావు, అందరూ కలిసి ఒక వ్యక్తి మందిరాన్ని మానుకొని వాడంతట వాడిగా వెళ్ళిపోతే ఆ కుటుంబీకులు, ఆ రక్త సంబంధులు వాళ్ళందరూ వీళ్ళని బట్టి వీళ్ళు కూడా మందిరానికి రాకుండా అయిపోతారండి. ఎందుకని? వాళ్ళు మా వాళ్ళు మందిరానికి రావట్లేదండి, అందుకోసం మేము కూడా రాము. ఇదేం వైఖరండి? దేవుని సన్నిధిలో మందిరం ఇచ్చింది పాస్టర్ గారు కాదు, మందిరానికి నడిపించింది ఇంటి పక్కనోళ్ళు కాదు, దేవుడిని నా సహవాసానికి నడిపించాడు. ప్రాణం ఉన్నా పోయినా నీ మందిరంలోనే నీ జీవితాన్ని నువ్వు ముగించుదువుగాక. నీ కోసం కన్నీరు గారిచి నీ ఎదుగుదల కోసం నడవటం అంటే తెలియదు. పాకాడే నిన్ను, డోగాడే నిన్ను, అంబాడే నిన్ను, అసలు నిలబట్టం చేతగా నిన్ను. ఒక ఉద్యోగం వచ్చిందంటే నీ సేవకుని ప్రార్థన, 4 మెతుకులు ఒక ముద్ద అన్నం తినగలుగుతున్నావు అంటే అది నీ సేవకుని ప్రార్థన. అట్లాంటి కన్నీళ్లతోని కష్టం తిన్నాడా తినలేదా, ఎట్లున్నాడు, తన జీవితం అంతటిని అప్పగించుకొని ఊరు కాని ఊరొచ్చి నీ ప్రాంతంలో నిలబడి సేవ చేసినప్పుడు, దేవుడిని నా సంఘానికి నడిపించినప్పుడు నీ ప్రాణం పోయేంత వరకు నీతిగా బతకాలన్న ఆలోచన దేవుని పిల్లలు కొనకూడదండి. ఒక వ్యక్తిని పెళ్లి చేసుకున్న తర్వాత తాగుబోతోడు కావచ్చు, నల్లగా ఉండొచ్చు, పొట్టిగా ఉండొచ్చు, సత్య వరకు వాడితో సంసారం చేయటం నీతి అంటారు. మరి ఆత్మీయ జీవితంలో నీతి ఏంటండి? ఆ వాక్యం బాగలేదు, మా దగ్గర మా పాస్టర్ గారికి సరిగ్గా వాక్యం చెప్పడం రావట్లేదు. ఒక మాట మీ అందరికీ జాగ్రత్త వినడానికి ప్రయత్నం చేయండి. ఆయన గనక దేవుడు ఎన్నుకోకపోతే నిన్ను ఆ వ్యక్తి దగ్గరికి దేవుడు నడిపించడు, అక్కడ నీ జీవితాన్ని మార్చడు. ఒకవేళ నువ్వు పోయినా నీ పరిస్థితులు అక్కడ మారవు. ఏం మారలేదండి, నా రోగంగానే ఉంది, నా పరిస్థితులుగానే మిగిలిపోయాయి అని నువ్వు చెప్పాలా. కానీ నువ్వేమని సాక్ష్యం చెప్పిన ఆదివారం నిలబడి మా అయ్యగారి ప్రార్థన బట్టి, అమ్మగారి ప్రార్థన బట్టి, సంఘ ప్రార్థన బట్టి దేవుడు మా కుటుంబాన్ని ఆశీర్వదించాడు, దేవుడు నాకు ఒక ఉద్యోగాన్ని ఇచ్చాడు, దేవుడు నా వివాహ విషయంలో తోడుగా ఉన్నాడు, నేను ఒక దినాన్ని చచ్చిపోదాం అనుకున్నాను, ఈ రోజున బతికేం చేస్తున్నావు? పాస్టర్లను చంపుతున్నావా? సంఘాలు మారుతున్నావా? నీకు ఇష్టమైన మార్గంలో నడిపించబడుతున్నావా? ఒకటి గుర్తుపెట్టుకోండి, సంఘం అనేది రాజకీయ పార్టీ కాదు. రాజకీయంలో ఉన్నాడు పార్టీలు మారొచ్చు, సంఘంలో ఉన్నాడు చచ్చిపోయే వరకు దేవుడు మీకు ఇచ్చిన సంఘాలలో మీరు స్థిరపరచబడి దేవుని కొరకు జీవించుదురుగాక.